అందరికీ వందనాలండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదము లేదు. సున్నతి పొందుటను, సున్నతి పొందకపోవటని భేదము లేదు. పరదేశీ అని, సిథియుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు. కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనాను తనకు హాని చేశానని ఒకడు అనుకునేలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. వీటన్నిటినీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇదివరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండిడి. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. సమస్త విధముల జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండానట్లు వారికి కోపం పుట్టింపకుడి. దాసులారా మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనపడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధంకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులనుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను అన్యాయం కలది తాను చేసిన అన్యాయం కలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల తండ్రి, సర్వాధికారమైన తండ్రి, సర్వాంతర్యామైన యేసయ్య యొక్క వాక్యాన్ని ప్రభా మేము ధ్యానం చేసుకోవడానికి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశమును బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి యొక్క అంతరంగ కోరికలను, బహిరంగ కోరికలను తీర్చండి. యుక్తకాలం మంది నెరవేర్పులోనికి తీసుకురండి ప్రభా. దేవాది దేవుడివైన యేసయ్య, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. మా జీవితాల్లో ప్రభా తండ్రి నాయన యేసయ్య కొదవగొన్న ప్రతి దానిని తీసివేసినైనా మా లోటుపాట్లన్నీ తొలగించి ప్రభా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. యొక్క ఆనంద మాసంలో అయ్యా ప్రతి ఒక్క బిడ్డకు మీరు ఆనందాన్ని, సంతోషాన్ని దయచేయండి ప్రభా. మీకు వందనాలు. ఏది కావాలని ఏ బిడ్డనైనా నీ సన్నిధిలో మొరపెట్టి అడుగుతున్నారో వాటన్నిటినీ పొందుకొనిలాగున ప్రభా మీరు సహాయాన్ని దయచేయండి. దేవా నాయన యేసయ్య సర్వాధికారి, సర్వాంతర్యామి, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు, నీకే వందనాలు ప్రభా. దేవా తండ్రి నాయన ఉద్యోగం దీవెన లేని వారికి ఉద్యోగ దీవెన ఇవ్వండి. గర్భఫల దీవెన లేని వారికి గర్భఫల దీవెన ఇవ్వండి నాయన యేసయ్య ప్రభా తండ్రి. దేవా అలాగే నాయన యేసయ్య గృహాలు నిర్మించుకునే వారికి ఎటువంటి ఆటంకము లేకుండా ధన సహాయాన్ని అందించండి. అయ్యా తండ్రి చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఎల్లప్పుడూ మీకు కాపుదల దయచేయండి. వీరి యొక్క బిడ్డల యొక్క ప్రయాణంలో కాపుదల దయచేయండి. క్షేమమైన భద్రతనివ్వండి. మారు మనసు లేని వారికి మారు మనసునిచ్చి నేను రక్షణ భాగ్యాన్ని ఇచ్చి
నాయన ఎల్లప్పుడూ మీ కృపా కబ్దల నింపి నడిపించండి దేవా. నాయన యేసయ్య, నాయన ప్రభా తండ్రి, నాయన పరిశుద్ధాత్మ దేవ తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్య తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసునామాన్ని బట్టి దేవా మీరు తోడుగా ఉన్నామని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.